భారతీయోదయ సమక్ష భగవద్గీత విచారణ యజ్ఞం కార్యక్రమానికి ఆహ్వానం. ఈ విచారణ యజ్ఞం ప్రసాద్ గారు, కీర్తిశేషులు ప్రసాద్ గారు మాకు చిరకాల పరిచయం. మా యోగా సంస్థ కరెక్ట్గా నిన్న ఉదయం కూడా నేను మాట్లాడుతున్నాను. ఇవాళ దేవాలయ పరిశుభ్రత జరిగింది. ఆ గుడి శుభ్రానికి కూడా వస్తాను కూడా చెప్పారు. ప్రతి ప్రోగ్రాంకి తప్పక హాజరవుతూ ఉంటారు. ఇక ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేయాలి అన్నది ఒక పర్యాయంగా 3వ పేజీలోకి రండి. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పింది మాకు. మీకు పుస్తకం ఇచ్చిన దాని మీద మా గురువు గారి ఫోటో ఉంది, చూడండి. వేరే సత్యనారాయణ పైన అట్ట మీద వారి ఆదేశానుసారం మేము కార్యక్రమాలు చేస్తాం. 3వ పేజీలో చూడండి. కీర్తిశేషులైన వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూర్చుని పెట్టాలి. మరోవైపున పారాయణ చేయి దైవభావంతో మనస్సు ప్రకారం వైదిక కర్మలు నిర్వహించిన పిదప 17 రోజులు గడిచిన ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ పతంజలియే నమః. శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే గురుర్దేవో మహేశ్వరః. గురుర్దేవో ఫలము వస్తుంది అని మనకి గీతాయజ్ఞంలో చెప్పారు. ఇప్పుడు 4వ పేజీలోకి రండి ఒకసారి. 4వ పేజీలో ఈ పుస్తకాన్ని ఇట్లా ఈ సిలబస్ తయారు చేసి గురువు గారు నీకు విద్య నేర్పి నాకు రుణం తీరాలంటే దుఃఖితులై ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ ఆత్మీయ దేహ కుటుంబ సభ్యులకి ఆత్మ విచారణ ఎగిరించింది. మరణ భయం మహాదారుణమైనది. ఎంతటి ప్రజ్ఞావంతులకైనా, ఎంతటి ధనవంతులకైనా మరణ సమయం అని విన్న వెంటనే తరిగిపోతున్నారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే, శరీరారోగ్యం బాగున్నప్పుడే మరణములకు సంబంధించిన విజ్ఞానమును అధ్యయనం చేసిన వారు భాగ్యవంతులు. సమక్షంలో పఠించడం కానీ, అనారోగ్యంతో ఉన్నవారికి శ్లోకాల భావాలను వినిపించడం కానీ పరమభాగ్యం. అనారోగ్యంతో ఉన్నవారికి 4వ పేజీలో 2వ శ్లోకాన్ని ఒకసారి చెప్పాలి. అజో నిత్యః అజో నిత్యః శాశ్వతోయం పురాణో శాశ్వతోయం పురాణో నహాన్యతే నహన్యతే హన్యమానే హన్యమానే శరీరే. అది నిత్యము, సత్యము. శరీరం చంపబడినను ఇది చావదు. కాబట్టి ఇప్పుడు కీర్తిశేషులు ప్రసాద్ గారి శరీరం మాత్రమే సరిపోయింది. ప్రసాద్ అంటే మన బాడీలో, మన సైన్స్ లాజిక్ ప్రకారం కూడా బాడీ, మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్ అని 3 పార్ట్లు ఉంటాయి. ప్రాణశక్తి, మనస్సు, శరీరం. ఈ శరీరం చనిపోయిన తర్వాత మనస్సు అంటే మన భావాలు, బుద్ధి, ఆలోచనలన్నీ కూడా ఈ ప్రాణశక్తితో లయమవుతాయని చెప్తుంది. అంటే వారి ఆత్మ కానీ, ప్రాణశక్తి కానీ వారి ఆలోచనలు వెళ్ళిపోయినాయి. అది మనం తెలుసుకోవాల్సింది జ్ఞానయోగంతో. వారి శరీరం ఇక్కడే ఉండిపోయింది, వారి ఆలోచనలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు ఇది విచారణ యజ్ఞం చేయమన్నారంటే గురువుగారు, ఒక వ్యక్తి ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత మనం వేరే వ్యాపకాల్లో పడిపోయి ఆయన్ని పట్టించుకోకపోయినా వేరే మాట్లాడుకుంటున్నా కూడా 7 రోజులు చేసేవాళ్ళు చేస్తూ కర్మ చేస్తూ ఉండేది. తదుపరి నెలలో అంటే తదుపరి జన్మ వస్తుంది. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ ఈ జీవాత్మ మరొక దేహంలో ప్రవేశిస్తుంది. అప్పుడు మళ్ళీ పిండ రూపంలోంచి 9 మాసాలు గర్భంలో ఉండాలి. ఆ ఒక్కొక్క మాసానికి సంకేతమే ఇప్పుడు 9 రోజులు చేసే కర్మ. మనిషికి మరణం లేదు అని చెప్పేది ఏంటంటే, మనిషిని శరీరాన్ని బేస్ చేసుకొని చచ్చిపోయాడు అంటున్నారు. మనిషిలో 2 ఉన్నాయి, శరీరము, బుద్ధి, ఆత్మ. బుద్ధికి మరణం లేదు. బుద్ధి ఆత్మతో, శరీరం ఉన్నంత వరకు శరీరంతో ఉంటుంది. అది ఉన్నది కూడా శరీరంతో కాదు, ఆత్మతో ఉంది. బుద్ధి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం చచ్చిపోగానే ఆత్మ ఉండదు, ఆత్మతో ఉన్న బుద్ధి వెళ్ళిపోద్ది. ఈ బుద్ధి భగవంతుడు చేరతాయి. ఇప్పుడు దోస్తులుగా పుట్టి భార్య పిల్లలు వీళ్ళ మీద అభిమానంతో మనం జీవిస్తున్నాము. లేక
వచ్చింది. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం యోగశాస్త్రం ఏడుస్తూ చావకూడదు. ఎందుకంటే తెలిసిందిగా మనకి, అప్పుడు తెలియదుగా మనకి. తెలియక మనమంతా ఏడ్చాం నొప్పికి కనలేక. కానీ మనం చచ్చిపోతామని తెలిసింది కదా మనకి. ఆడించాలి అన్న దానికి పెద్దగా ట్రైనింగ్ ఇవ్వలా, తల్లిదండ్రులు ఇవ్వలేదు, సమాజం కూడా ఇవ్వటంలా. మారిపోతున్నారు పక్క నుంచి. ఎవరో ఆప్తులు ఆ దగ్గర ఉన్నోళ్ళే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు అనేవాడు, మరి నేను నా ఉద్యోగ కాలంలో ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా ఉన్నందుకు వల్లనే నేను ఇప్పటి వరకు 75-80 సంవత్సరాల వరకు మరి ప్రశాంతంగా జీవించానంటే నేను గమనిస్తూ ఉన్నాను. చాలా పకడ్బందీగా ఇన్ని ఒడిదుడుకులున్నా చాలా కుటుంబ సభ్యులకు కూడా పరిపూర్ణమైనటువంటి యోగాన్ని అందించాలి. పాప నివారణ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ